కొన్ని ఫోటోలకు కూడా కథలుంటాయని ఈ ఫోటోని చూస్తే మనకు అనిపిస్తుంది. మరి ఇంతకుముందు ఫోటోలకు ఉండే కథలేంటో మనం ఒకసారి చూసుకొని మళ్ళీ ఈ ఫోటో దగ్గరికి వద్దాం. నిజానికి 'శ్రీకృష్ణ పాండవీ'లో దుర్యోధనుడి గెటప్‌లో ఉన్నటువంటి రామారావు ఫోటో దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది. అదేవిధంగా 'దేవదాసు' సినిమాలో నాగేశ్వరరావు ఫోటో కూడా గ్లాస్ పట్టుకొని మండు తాగే ఫోటో కూడా బాగా పాపులర్. ఇక కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు ఫోటో. ఈ విధంగా పోల్చుకుంటే నిన్నటి తరంలో చిరంజీవికి కూడా 'ఖైదీ' యొక్క ఫోటో ఎప్పుడు మనకు గుర్తుండిపోతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క పాత్ర ఐడెంటిఫికేషన్ చేసుకునే ఫోటోలు కొన్ని ఉంటాయి. అలాగనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రామారావు గారి ఫోటో ఈ ఫోటో. ఈ ఫోటోకున్న కథ చాలా పెద్దది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళంలో 'పాశమలర్' అనే చిత్రం చాలా విజయవంతమైంది. శివాజీ గణేశన్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించారు. 'పాశమలర్' తెలుగులో రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది అన్న అభిప్రాయంతో అన్న పాత్ర కోసం అక్కినేనిని సంప్రదించారు నిర్మాతలు. ఆయన నిర్మోహమాటంగా సావిత్రి తప్ప మరొకరు ఈ పాత్రకు న్యాయం చేయలేరు. అలా అని ఇప్పుడు నేను సావిత్రికి అన్నగా నటిస్తే జనం తిప్పికొడతారు అని తిరస్కరించాడట. నిజమే కదా! వారు 'దేవదాసు' నుంచి ఎన్ని పాత్రలు, ఎన్ని పేర్లుగా చేశారు. ప్రేమికులుగాను, భార్యాభర్తలుగాను అద్భుతమైనటువంటి జంట కదా! మరి చెల్లిగా చేస్తే అంగీకరిస్తారో, అంగీకరించారో భయం ఉండడం నాగేశ్వరరావుకు సహజమే కదా! ఇక ఆ తర్వాత ఎటువంటి ఇమేజ్‌ని, ఎటువంటి ఆలోచనలు పట్టించుకోకుండా పాత్రే ముఖ్యం అనుకుంటూ రామారావు ఎన్నో ప్రయోగాలు అప్పటికే చేసున్నాడు కాబట్టి ఆయన దగ్గరికెళ్ళి ఈ కథ గురించి సంప్రదించారట. ముందుగా తెలుగు వర్షన్ స్క్రిప్ట్ రాయిద్దాం అని చెప్పింది ఎన్టీఆర్. తన 'సీతారామ కళ్యాణం' చిత్రంపై సమీక్ష రాసిన ముళ్లపూడి వెంకటరమణ గారిని పిలిపించి, మీ సమీక్ష చదివాను, బాగా రాశారు, 'పాశమలర్' చిత్రానికి తెలుగులో స్క్రిప్ట్ తయారు చేయండి అన్నారట. రమణ గారు దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని 2 వారాల్లో సినిమా షార్ట్ డివిజన్‌తో సహా పూర్తి చేసి బైండ్ బుక్ అందించారు. ఆ స్క్రిప్ట్‌ను చదివిన ఎన్టీఆర్, ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది, చదువుతుంటేనే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతోంది, డోంట్ వరీ బ్రదర్, మీరు నమ్మకంగా ప్లాన్ చేయండి, మీ నమ్మకమే మీకు రక్ష అంటూ శుభం పలికారు. అలా 'రక్త సంబంధం' తెరకెక్కింది. 'రక్త సంబంధం' చిత్రం రిలీజ్ అయింది. ఎన్టీఆర్ విజను రుజువయింది. చిత్రం అఖండ విజయం సాధించి రజతోత్సవాలు జరుపుకుంది. అన్నా చెల్లెళ్ళ నటనని అందరూ ఆదరించారు. జీవితంలో ఎప్పుడూ సినిమాలు చూడని వాళ్ళు కూడా ఈ సినిమాను చూశారని చెప్పుకుంటారు. అన్నా చెల్లెళ్ళ బంధానికి ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఉదాహరణగా చెప్పుకుంటారు. ఇక 'చంద్రుడి మించు అందమొలికించు' పాట ఇంటింటా మార్మోగిపోయింది. ఎందరో ఎన్టీఆర్ అభిమానుల ఇళ్లలో ఈ చిత్రపటం కొలువుదీరి ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులను, కళాభిమానులను ఇంతగా ఆకట్టుకున్న ఈ ఫోటో మనకి 'రక్త సంబంధం' సినిమాలో కనిపిస్తుంది. అన్న గుర్తుగా అత్తారింటికి ఈ ఫోటోతో తీసుకువెళ్తూ ఉంటుంది చెల్లెల పాత్ర. మరి ఫోటో వెనక ఉండే కథ ఇంత గొప్పగా ఉండేటప్పుడు ఆ పాత్రకి ఆ యొక్క నటులు చేసినటువంటి కృషికి గొప్పగా చెప్పుకోవాలంటే రామారావు గారు దుర్యోధనుడి పాత్ర నుంచి, కృష్ణుడి పాత్ర నుంచి ఇక 'రక్త సంబంధంలో' అన్న పాత్ర వరకు అద్భుతమైనటువంటి ఇమేజెస్‌ని మనం ఊహించుకుంటే అలా గొప్పగా ఆయన ఆ పాత్రలో అమరినట్టు కనిపిస్తుంది. అలా అమరిన అద్భుతమైన చిత్రమే 'రక్త సంబంధంలోని' ఈ చిత్రరాజము. దీన్ని చూసి మీకు నచ్చినట్లయితే ఎన్టీఆర్‌ని అభినందిస్తూను, ఆ దర్శకుల్ని, ఆ రచయితని, ఆ నిర్మాతల్ని కూడా మనము నిజంగా ఆ రోజు వారు చేసినటువంటి సాహసానికి, ఎందుకంటే ఎన్టీఆర్, సావిత్రి చెల్లెలుగా నాగేశ్వరరావు ఎంతో రామారావు గారు అంతే. అలాంటి వాడిని కూడా చెల్లెలుగా అంగీకరించి ఆయన చేశాడంటే పాత్ర పట్ల, కథ పట్ల ఆయనకున్న నమ్మకం ఎంత గొప్పదో ఈ యొక్క 'రక్త సంబంధం' సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత హిట్ అని ఆ రోజు ఎక్కడ చూసినా అన్నా చెల్లెల అనుబంధం అంటే సావిత్రిని, రామారావునే చూపించేంత గొప్ప చిత్రంగా తయారైంది. సో ఫ్రెండ్స్, ఈ కథనం కానీ మీకు నచ్చినట్లయితే, ముఖ్యంగా ఈ ఫోటో కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ టీవీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.